ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఎల్ఆర్ఎస్ పై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. అప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక అంశాలపై అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రం అధికారంలోకి రాగానే నాలుక మడత పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్యారంటీ ఇచ్చారు అంటారు. డిసెంబర్ 9వ డేట్ నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాం రాసి పెట్టుకోండి అన్నారు. ఏమైంది? డిసెంబర్ 9 ఇంకా రాలే వాళ్ళకు, ఇంకా డిసెంబర్ 9 అనేది వాళ్ళకి ఇంకా రాలే. మొన్న జనవరికి పెన్షన్లు ప్రతి నెల ఫస్ట్గా వేస్తామన్నారు. పెన్షన్లు జనవరి ఆయనతో కొట్టిరు. జనవరిలో పెన్షన్లు వల్లే పెద్ద మనుషులు అడుగుని తెలుస్తుంది. జనవరిలో పెద్ద మనుషుల వల్లే ఒక నెల స్కిప్ చేసి పడేసిండు. ఆ పేరుతో ఈ పేరుతో వెనక ముందన్నారు. ఆయన నెల రోజులు ఒక నెల పెన్షన్లే రాలే. మా మహాలక్ష్మి స్కీమ్ మా అక్క చెల్లెలకు అయితే అప్పుడు 2500 వస్తున్నాయంటే ఎవరికైనా అనిపిస్తుంది 2500 రూపాయలు నెలకి ఇస్తుండ్రు కదా, సరే ఓసారి చూద్దాం. మా కేసీఆర్ మంచిగా ఉన్నాడు, అన్ని మంచి పనులు చేస్తాడు, కానీ 2500 ఇస్తారు కదా చూద్దామని చెప్పేసి మహాలక్ష్మి స్కీమ్ నమ్మితే ఏది మీ మహాలక్ష్మి స్కీము ఎక్కడున్నది? ఈ రోజు ఎల్ఆర్ఎస్ గతం మనకు 2గా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పట్టణాల్లో ఉన్న ప్రజలకు, అదేవిధంగా కొద్ది మండలాల్లో ఉన్న ప్రజలకు చాలా రోజుల నుంచి పట్టాలు లేవు, వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని 5869 జీవో ద్వారా, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ద్వారా వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకొని డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఎల్ఆర్ఎస్కి ఫీజు లేకుండా చేస్తాం, గతంలో కట్టిన వాటిని అన్నిటి కూడా రద్దు చేస్తాం, మీరు ₹1 కట్టొద్దని ఆ రోజు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.